బీజేపీ నాయకుడు మాట్లాడతాడు, విధి విధాలుగా మాట్లాడతాడు. ఏమన్నంటే మైనార్టీలు ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే ఇలాంటి మూర్ఖులు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి మన ఆదోళనలో నా బీజేపీ తరఫున పోటీ చేసి నువ్వు ఏం చేస్తావో చెప్పడం లేదు, కానీ 24 గంటలు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఏదున్నా ఏది నిజాలు లేవు, ఒక్కటైనా నిజమందంటే ఒక్క నిజం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు చెప్తా ఉంటారు, చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ యువకులవుతుందని. అట్లా బీజేపీ నాయకుడు నిజాలు మాట్లాడితే తలకాయ ఉప్పులవుతుంది. అందుకే నిజాలు మాట్లాడు, అబద్ధాలే మాట్లాడతాడు కూడా అంతా కూడా. ఈ విధంగా ఈ రోజు ఆదంలో ఈ కలెక్టర్ తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పడ్డది జనసేన పార్టీ వాళ్ళంతా కూడా. మన ఆదోనిలో నేను ఒకటే చెప్తాను, మనమంతా ఏం కావాలా, ఇలాంటి వాళ్ళు తరం కొట్టాలా. ఏదున్నా కూడా మనం చేయకపోతే మీ ముందుకు రానని చెప్పినాను. జగన్మోహన్ రెడ్డి చెప్తా, ఈసారి ఆదోళనకు వస్తాడు, మీటింగ్ లో చెప్పిస్తా. సార్ దుల్హాన పథకంలో 10th క్లాస్ పెట్టద్దండి, 10th క్లాస్ తొలగించండి. చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేదోళ్ళంతా కూడా వయసు పెట్టండి, కావాల్సిన 18 ఏళ్ళు నిండిన తర్వాత ఏమైనా పెడితే దాని పరంగా మీరు సాయం చేయండి సార్, చాలా పేదోళ్ళు అని చెప్పి మీ అక్కడ సమక్షంలో చెప్పిస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమంటే ఒకటే చెప్తాను, చదువుకునే దానికి ఇది పెట్టినానని, చదువుకుంటానని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినానే కానీ వేరే ఆలోచన లేదన్నాడు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి దుల్హాన్ స్కీమ్ ని ఖచ్చితంగా మీకు సహకారం ఇచ్చినట్ల నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉండే బీజేపీ నాయకుడు మాట్లాడతాడు, విధి విధాలుగా మాట్లాడతాడు. ఏమన్నంటే మైనార్టీలంతా కక్ష. ఆ విధంగా ఈరోజు చాలా నాతో రికార్డులు ఉన్నాయి. అది ఏ విధంగా మైనార్టీ గురించి మాట్లాడతామని చెప్పేసి మీరు ఆలోచన చేసుకోవాలనే పరిస్థితి ఉన్నారు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే ఇలాంటి మూర్ఖులు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి మన ఆదోళనలో నా బీజేపీ తరఫున పోటీ చేసి నువ్వు ఏం చేస్తావో చెప్పడం లేదు, కానీ 24 గంటలు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాడు. ఏదున్నా ఏది నిజాలు లేవు, ఒక్కటైనా నిజమందంటే ఒక్క నిజం మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజశేఖర్ గారు చెప్తా ఉంటారు, చంద్రబాబు నిజాలు మాట్లాడితే తలకాయ యువకులవుతుందని. అట్లా బీజేపీ నాయకుడు నిజాలు మాట్లాడితే తలకాయ ఉప్పులవుతుంది. అందుకే నిజాలు మాట్లాడు, అబద్ధాలే మాట్లాడతాడు కూడా అంతా కూడా. ఈ విధంగా ఈ రోజు ఆదంలో ఈ కలెక్టర్ తరఫున ప్రచారం చేస్తా ఉన్నారు మన వాళ్ళంతా. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పడ్డది జనసేన పార్టీ వాళ్ళంతా కూడా. మన ఆదోనిలో నేను ఒకటే చెప్తాను, మనమంతా ఏం కావాలా, ఇలాంటి వాళ్ళు తరం కొట్టాలా. ఏదున్నా కూడా మనం చేయకపోతే మీ ముందుకు రానని చెప్పినాను. చేసినాను కాబట్టి ధైర్యంగా మీ ముందుకు వస్తా ఉన్నాను. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే మీకు మాట ఇచ్చినానో షాదీఖానా పూర్తి చేస్తాం. లేకపోతే తర్వాత ఇది మీకు దుల్హాన్ స్కీమ్ కూడా మా ఆదోని ఎనగోళం ప్రాంతం కాబట్టి తొలగించమని చెప్పేసి పరిస్థితి కూడా చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారమ్మా. ఏదున్నా కూడా నా ఎంత కష్టం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ కార్యక్రమం అందిస్తా అని చెప్పేసి కూడా అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ రకంగా వచ్చే పద్ధతి తెలిపినారు. మీ అందరూ కూడా రుణపడి ఉంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మైనార్టీలు అంటే ఒక నమ్మకం. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మాట ఇచ్చిన తర్వాత తప్పే పరిస్థితి లేదు. ఏదైనా ఒకసారి చెప్పినారంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతారు వాళ్ళంతా కూడా. అందుకే ఈరోజు బాగా గుర్తుపెట్టుకో, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ ఉంటే నిద్రపోతాం మనం. సైకిల్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండే, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్ లో ఉండాలా అని